నమస్తే. 2 విషయాలు మాట్లాడదాము. ఒకటి, చిత్తూరులో ఒక దళిత అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారట. చేసి దాన్ని ఏదో వేరే కేసు ఏదో పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయి గ్యాంగ్ రేప్కి గురైందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎలర్ట్గా ఉండటంతో వైసీపీ వాళ్ళు కొద్దిగా ఆ ఇష్యూని పైకి తీసుకురావడంతో అప్పుడు ఆ తర్వాత రేప్ కేసు పెట్టారు. అదర్వైజ్ ఏదో నార్మల్ కేసు, థ్రెటనింగ్ కేసు, ఇట్లాంటి కేసు ఏదో పెట్టారని సోషల్ మీడియాలో తిరుగుతుంది. మరి దాంట్లో ఎంతవరకు నిజం అనేది చూడాలి కరెక్ట్గా. ఆ విషయం ఒకటి మాట్లాడదాము. రెండోది, అదే ఈ యొక్క దళిత కాలనీల గుడుల గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి దాని మీద షర్మిల గారు ఇంకొక ట్వీట్ చేశారు. ఈ 2 విషయాలు మాట్లాడదాం. ఓకే, ముందు చిత్తూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాను. నేను గవర్నమెంట్ని అడుగుతుంది ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కనుక అలర్ట్గా లేకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమై ఉండేది? ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయిని పార్కులో బాయ్ ఫ్రెండ్తో ఉంటే ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పి వాళ్ళు ఏమంటారు, తెలుగుదేశం డ్రెస్సులు ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఏమంటే పార్టీ అండుంటే ఎంత క్రిమినల్ అయినా కాపాడతారండి. ఒకవేళ మన పార్టీ కార్యకర్త అయితే వాడు పార్టీ కార్యకర్త అయితే అయి ఉండొచ్చు, క్రిమినల్ అయి ఉండొచ్చు కదా. క్రిమినల్ మన పార్టీ వాడైతే సరిపోతుందా? అర్హత అనేది ఉండదు కదా. క్రిమినల్ని కాపాడతారా మన పార్టీ వాళ్ళు అయితే? ఓకే, అంటే ముందుగానే క్రైమ్ జరిగినప్పుడే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి రిపోర్ట్ పోలీస్ స్టేషన్లకు వెళ్ళగానే పోలీసులు కనుక కేసు పెట్టుంటే ఇదిగో ఈ అమ్మాయి మీద అఘాయిత్యం చేశారని చెప్పేసి కేసు పెట్టుంటే క్రెడిట్ తెలుగుదేశానికి వచ్చేది. ఇప్పుడు కేసు పెట్టారు, వాళ్ళని సస్పెండ్ చేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇదిగో చూడండి మా కార్యకర్తలను కూడా మేము అరెస్ట్ చేసాము అని చెప్పుకుంటారు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి. ఇప్పుడు యాక్చువల్గా మీరు అరెస్ట్ చేయలే, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గొడవ చేస్తే అరెస్ట్ చేశారు మీరు. ఇది సత్యం ఇది. ఓకే, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనేది ఆ ఇన్సిడెంట్ని సోషల్ మీడియా ద్వారా బయటికి పబ్లిక్కి ప్రజల్లోకి వదిలం బట్టి మీరు తప్పగా అరెస్ట్ చేశారు అన్నట్టుగా ఇప్పుడు ప్రజల్లోకి అర్థమైపోతుంది కదా. ఇదేమి శాడిజమో నాకైతే అర్థం కాదు. ఆ పిల్లలు ఆ శాడిజం ఏంటే, తన బాయ్ ఫ్రెండ్ ఉండగానే వాడి నోరు నొక్కేసి ముగ్గురు వెళ్ళి అమ్మాయిని అఘాయిత్యం చేసి అమ్మాయి మీద ఇంకా చెప్పడానికి కూడా అసభ్యకరమైనటువంటి ఇన్సిడెంట్ కదా అది. ఓకే, లవ్ అఫైర్స్, అక్రమ సంబంధాలు ఇవన్నీ అది ఇండిపెండెంట్గా వాళ్ళ ఇంట్రెస్ట్తో జరుగుతాయండి. అవి వాళ్ళ ఇష్టం ఉంటే ఓకే అంటారు, లేదంటే పోతే ఈ యొక్క బలవంతంగా జరిగేటువంటి కేసు మన రీసెంట్గా ఇదే రాయలసీమలో మొన్న ఇదే ఒక దళిత అమ్మాయిని 14 రోజుల పాటు కొంతమంది 14 రోజుల పాటు రాయచోటిలో 14 రోజుల పాటు అమ్మాయిని మార్చుకుని ఏంటని ఇది శాడిజం ఏంటి? మీరు మనుషులా పశువులా? అరే మీరు మనుషులా పశువులా నాకైతే అర్థం కాదు. ఓకే, ఒక ఆడపిల్లని 15 మంది మార్చుకొని కట్టేసి ఒక రూమ్లో కట్టేసి మనుషుల పశువులు రా మీరు? అసలు నాకైతే అర్థం కాదు. ఓకే, లేదంటే ఇప్పుడు ఇదేంటి? ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంది? చాలా దౌర్భాగ్యమైనటువంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. ఆడపిల్లల కంటే కూడా దళిత పిల్లలకి రక్షణ లేకుండా పోయింది. కొద్దిగా పర్లేదులేండి, కొద్దిగా పైన ఉన్నటువంటి అగ్రవర్ణాల కులాల అమ్మాయిలు అయితే భయం ఉండిద్ది. ఈ అమ్మాయిని ఏమనంటే ఎన్కౌంటర్ చేస్తారు అంతే కదా. ప్రియాంక రెడ్డి గారు అని ఒక అమ్మాయిని పాపం వాళ్ళు చేస్తే అప్పటికప్పుడు తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేశారు. సుగాలి ప్రీతి అని ఒక ఎస్టీ అమ్మాయిని నిజంగా అలానే చేసి పైన ఏలాడదీస్తే దానికి పెద్ద వ్యవస్థలే పనిచేసాయి కాపాడటానికి అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. తల్లి రోడ్డు మీదకి వచ్చి నా కూతురికి న్యాయం చేయండి అని అడగాలి. అప్పుడు కనుక ఒక ఎస్సీ ఎస్టీ అమ్మాయిలకి న్యాయం జరగదు కదా. ఇది అన్యాయం. మేము ఎంత అన్యాయం అని ఎంత మొత్తుకున్నా సరే ఈ దేశం మొత్తం అలానే ఉంది. ఈ దేశం మొత్తం మీద లోయర్ కులస్తులకు సంబంధించిన ఆడపిల్లల మీద అగత్యాలు జరిగితే వాళ్ళకి న్యాయం జరగదు. డబ్బులు పెట్టి కొనేస్తారు, పోలీసులు కొనేస్తారు, వ్యవస్థను కొనేసి పాపం వాళ్ళకి అన్యాయం జరిగిద్ది.
కొద్ది గొప్ప సరే ఇప్పుడు ఏదో ఒకటి మొత్తానికి అయితే అమ్మాయిని అరెస్ట్ చేశారని ఒకటైతే అట్లీస్ట్ సారీ అమ్మాయిని కదా, అమ్మాయి మీద అఘాత్యం చేసిన పిల్లల్ని అరెస్ట్ చేశారు తెలుగుదేశం కార్యకర్తలని వినిపిస్తుంది. అట్లీస్ట్ కొద్దిగా ఆనెస్ట్గా చేస్తారని మనం అనుకుందాం అంతే. లెట్ us hope that the government will be honest in handling this. అట్లీస్ట్ ఇప్పుడు పబ్లిక్ వచ్చింది కాబట్టి, పబ్లిక్ రాకపోతే అంతర్గతంగా ఏదో ఎమ్మెల్యే చేత ఎంపీల చేత ఫోన్ చేపించి ఏదో పొరపాటున చేశారా మా వాళ్ళు వదిలేయండి అవన్నీ రికమెండేషన్లు జరిగాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు దాన్ని, ఇక మీరు చేయలేరు దాన్ని. సో ఇప్పుడైనా ఆనెస్ట్గా మీరు ఉండాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. ఈ రెండోది వైఎస్ షర్మిల గారు అదే ఈ గుడులకి సంబంధించి ఇంకొక రెండో ట్వీట్ చేశారు. ఇందాక చూశాను నేను షర్మిల గారి ట్వీటు. ఇప్పుడు ఆమె క్లారిటీ ఇచ్చారు, షర్మిల గారికి క్లారిటీ ఇచ్చారు. ఏమనంటే టీటీడీకి సంబంధించినటువంటి డబ్బులతోటి గుడులు కట్టుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం ఏం లేదు. నేను అందేంటి అంటే ఆమె ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను అందేంటి అని అంటే టీటీడీ డబ్బులతోటి గుడులు కడుతున్నప్పుడు, టీటీడీ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ అయినప్పుడు వాళ్ళు గుడులు కడుతున్నప్పుడు ముఖ్యమంత్రి నేను కడుతున్నానని ప్రచారం ఎందుకు చేసుకుంటున్నాడు అని. అంటే ముఖ్యమంత్రి అనేది సెక్యులర్ ముఖ్యమంత్రి కదా, అన్ని మతాలకి ముఖ్యమంత్రి కదా అతను. అలాంటిది నేను గుడులు కడుతున్నానని ప్రచారం ఎందుకు చేసుకుంటున్నాడు? టీటీడీ కడితే వాళ్ళ యొక్క ధర్మ వ్యవస్థాపకత, ధర్మ సంస్థాగతకు సంబంధించిన దాని మీద ఆ టీటీడీ అనేటువంటి ఒక ఎన్జిఓ గుడులు కడితే అది వాళ్ళ యాక్టివిటీ కిందకు వచ్చింది, ముఖ్యమంత్రి యాక్టివిటీ కిందకు వచ్చింది. ముఖ్యమంత్రి ప్రచారం చేసుకోవటం ఏంటి, అది తప్పు కదా అని ఆమెకు క్లారిటీ ఇచ్చారు. నేను కూడా కన్విన్స్ అయ్యాను దాంట్లో షర్మిల గారు చేసినటువంటి ఆ యొక్క క్లారిఫికేషన్తో. సరే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికైనా ఆన్సర్ ఇస్తారేమో మనం చూద్దాం. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ ఆమె అసలు ఏం దాడి చేస్తున్నారు షర్మిల గారిని, ఎంత దాడి చేస్తున్నారు ఆమె మీద. మొత్తం యూట్యూబ్ మొత్తం చూస్తే పాపం ఒకటే విధంగా దాడి చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, అఫ్కోర్స్ అందరు కాదు, కొన్ని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కొన్ని కూడా షర్మిల గారి మీద వ్యతిరేకంగా వీడియోలు పెట్టారు. నేను అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఏమంటే వైఎస్ఆర్సీపీలో నేను అడుగుతున్నాను ఒకటి, వైఎస్ఆర్సీపీలో అఫ్కోర్స్ ఉన్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ స్ట్రాంచ్ ఫాలోవర్సు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఎంతమంది ఉంటారండి? నేను జగనన్నకి చెప్తాను, నా వీడియో జగన్ గారికి పంపించండి. జగన్ గారు మీ చుట్టుపక్కల ఉన్న ఓటు బ్యాంకులో సెక్యులర్ వాదులు ఎంతమంది ఉన్నారు, హిందువులు ఎంతమంది ఉన్నారు, హిందుత్వవాదులు ఎంతమంది ఉన్నారు, సెక్యులర్ వాదులు ఎంతమంది ఉన్నారు, నీ పార్టీలో మీరు ఎప్పుడైనా క్యాలిక్యులేటర్ తీసుకొని లెక్క పెట్టుకున్నారా జగనన్న? లెక్క పెట్టుకున్నారా ఎప్పుడన్నా? ఓకే, క్రిస్టియన్స్ ఎంతమంది ఓటేస్తున్నారు నీకు, ఎస్సీలు ఎంతమంది వేస్తున్నారు, ముస్లిమ్స్ ఎంతమంది వేస్తున్నారు? ఈ యొక్క హిందుత్వవాదం అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఓటేస్తున్నారు? నేను చెప్పను ఎంతమంది ఓటేస్తారు. రెడ్లు ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో ఉందే రెడ్లు 6% ఉన్నారు, 6% ఉన్నారు. దిస్ వెరీ పక్కా క్యాలిక్యులేషన్ చెప్తున్నా నేను. 6% ఉంటారు రెడ్లు. ఈ 6%లో ఒక 2% ఆల్రెడీ టీడీపీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6% రెడ్డీస్లో 2% టీడీపీలో ఉన్నారు, 1% కాంగ్రెస్లో ఉన్నారు. అంటే ఇక జగన్తో ఉన్నది 3% ఈ రెడ్లు మాత్రమే ఉన్నారు. వాళ్ళని చుట్టుపక్కన పెట్టుకొని మీరు అవమానించడం అనేది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు అవమానించడం కాదు, వాళ్ళ వైపుకి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద మైనారిటీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీస్కి మీరు వాల్యూ ఇవ్వాలి వైఎస్ఆర్సీపీలో, బికాజ్ ద మెజారిటీ ఓట్ బ్యాంక్ బిలాంగ్స్ టు దాట్. మీ యొక్క నిర్ణయాలు మాత్రం అటువైపు ఉండాలి. ఓకే, ఒక 3% రెడ్డిని చుట్టుపక్కల పెట్టుకొని, అంటే నేను ఎందుకంటున్నాను స్పెసిఫిక్గా, ఈ యొక్క ఛానల్స్ ఎవరైతే షర్మిల గారికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి వాళ్ళు పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను, అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఓకే, మీరు ఆమెకు సపోర్ట్ చేయకపోతే సైలెంట్గా న్యూట్రల్గా ఉండాలి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సపోర్ట్ షర్మిల, కాంగ్రెస్ పెరిగితే మీ వైసీపీ తగ్గిద్దని మీకు అనిపిస్తే యూ హ్యావ్ టు బి న్యూట్రల్, స్టే అవే ఫ్రమ్ ద టాపిక్, బట్ యూ కెనాట్ అటాక్ ఆన్ షర్మిల. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. ఓకే, ద అటాక్ అండ్ ఏది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్ షర్మిలని అటాక్ చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది.
అది ఇంక ఏమో ఇప్పుడు ఇప్పుడు వీళ్ళేంటంటే ఓటర్లు కూడా ఏంటంటే వీళ్ళేందో నాకు తెలియదు. ఇప్పుడు చర్చిలో సెక్యులరిస్టులు, ఎన్నికల్లో మోడీయిస్టులు, వీళ్ళందరూ నాకు ఎందుకో తెలియదు. చర్చిలోనేమో సెక్యులరిస్టులు వీళ్ళంతా. సెక్యులర్ దేశం కావాలని చెప్పి చర్చిలో ప్రార్థనలు చేస్తారు వీళ్ళంతా కూడా. సెక్యులర్ దేశం రావాలి, మన దేశం సెక్యులర్ దేశమే కావాలని చెప్పేసి చర్చిలో ప్రార్థనలు చేసి, అదే చర్చిలోనే సెక్యులరిస్టులు వీళ్ళందరూ. ఎన్నికలు వచ్చిన తర్వాత మోడీకి వేస్తారు. అది మోడీ ఎన్నికల్లోనే మోడీయిస్టులు వీళ్ళంతా. ఇది ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ ప్యాటర్న్ నాకు అర్థం కాల. ఇది ఇలా అబ్నార్మల్ ఓటింగ్ ప్యాటర్న్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళి 2019లో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడి రాహుల్ గాంధీతో అతను పొత్తు పెట్టుకొని అతను ఏమనుకున్నాడంటే, నేను రాహుల్ గాంధీతో పొత్తు పెట్టుకున్నాను కాబట్టి మైనారిటీలు, ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలు మోడీకి వ్యతిరేకంగా నాకు ఓటేస్తారని భ్రమపడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ చర్చిలో సెక్యులరిస్టులు, ఎన్నికల్లో మోడీయిస్టులు అన్న సంగతి పాపం చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. అప్పుడు తెలియక భ్రమపడి రాహుల్ గాంధీతో పొత్తులకు వెళ్ళాడు. ఆ తర్వాత అర్థమైంది ఈయనకి, ఇక్కడ మోడీ ఫ్యాక్టర్, రాహుల్ ఫ్యాక్టర్, సెక్యులర్, హిందుత్వ అనేటువంటి ఫ్యాక్టర్స్ ఏమి లేవు వీళ్ళకి. వీళ్ళందరూ మూకుమ్మడిగా మోడీకి వైపే ఉన్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యి ఆయన ఢిల్లీ వెళ్ళి కాళ్ళు ఎలా పట్టుకొని ఆయన ఎలయన్స్లోకి వెళ్ళి జగన్ని బయటకు నెట్టాడు. ఆయనకు అర్థమైంది ఓటింగ్ ప్యాటర్న్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఓటింగ్ చేస్తున్నారు అనేది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ప్యాటర్న్కి అంటే నేను మార్పు కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఐ వాంట్ ది చేంజ్. ఓటింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అనేది రావాలి. సెక్యులర్ వర్సెస్ నాన్ సెక్యులర్ అనేటువంటి ఒక క్లియర్ ఐడియా మీద ఎన్నికలు జరగాలని కోరుకున్నాను. కాబట్టి కొంతమంది హట్ అయినా వైసీపీలో అవుట్ అవుతారు. ఎలాగూ మొన్నటిదాకా నేను జగన్ అన్నని భుజాన్ని పెట్టుకుని మోసాను, ఇప్పుడు మోస్తాను, నాకేం ప్రాబ్లం లేదు జగన్ మోయటానికి. ఓకే, రాహుల్ గాంధీని మొత్తం, జగన్ మొత్తం, చంద్రబాబు నాయుడు మొత్తం అందరిని మోస్తాను, నాకేమి. బికాస్ ఇఫ్ యూ డూ గుడ్ టు మీ ఐల్ మోస్తా 100%. ఓకే, బట్ వీళ్ళందరిలో మార్పు రావాలి, ఓటింగ్ ప్యాటర్న్ మార్పు రావాలని ఒక కృతనిజ్ఞంతో వీళ్ళందరూ నన్ను తిట్టినా కొట్టినా బయటపడేసినా సరే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఓటింగ్ ప్యాటర్న్ మార్చాలని ప్రయత్నం చేస్తూ నేను ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాను. ఇప్పుడు గత 4 రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. దే షుడ్ బి క్లియర్ డిస్టింక్టివ్ ఓటింగ్ ప్యాటర్న్ బికాస్ దెర్ ఆర్ మైనారిటీస్, ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్, వీళ్ళందరూ కూడా సెక్యులర్ వైపు ఉండాలి. ఇఫ్ యూ రియల్లీ సెక్యులర్, లేదు అంటే ఇంక చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్ట్. ఆయన కాలేయాలబడి మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాడు. ఎందుకంటే వీళ్ళందరికీ ఆ సెంటిమెంట్ లేదు, మోడీ లేదు, రాహుల్ గాంధీ సెంటిమెంట్ లేదు, సెక్యులర్ లేదు, హిందుత్వ సెక్యులర్ సెంటిమెంట్ లేదు వీళ్ళకి. వీళ్ళందరూ కూడా ఒక తెలివిలేని ఓటింగ్ ప్యాటర్న్ అని చెప్పి ఆయనకు అర్థమయ్యి ఇలాంటి ప్రజలకి ఇలాగే ఉండాలని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే నీకు అనిపించాలి. అంతే, నాకైతే అర్థం అనిపించింది అది. ఓకే సార్, నేను ఇంకొకసారి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, షర్మిల గారు ఆమె ఇంటెన్షన్ ఏదైనా సరే కొద్దిగా క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి దృష్టిలో పెట్టుకుని ఒక కామెంట్ చేశారు. ఆమె మీద అటాక్ జరుగుతున్నప్పుడు మినిమం కట్టసీ దట్ యూ షుడ్ డిఫెండ్ హర్. ఇన్ని క్రిస్టియన్ సంఘాలు, ముస్లిం సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, మినిమం రెస్పాన్సిబిలిటీ టు డిఫెండ్ హర్, రైట్? ఒక్కరు డిఫెండ్ చేయాల, సరిగదా? మళ్ళీ తిరిగి వీళ్ళే అటాక్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ షర్మిలని అటాక్ చేయడం కరెక్ట్ కాదు అది. ఇప్పుడు ఆమె మొన్నటి వరకు ఏమన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు షర్మిల గారు ఎప్పుడు చూసినా జగన్ మీద టార్గెట్ చేసేది, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయదు, అది ఇదని ప్రచారం చేశారు. బట్ గత 2-3 ట్వీట్లు, 2-3 ప్రసంగాల్లో ఆమె ఎక్కడ కూడా జగన్ అనే ప్రస్తావన కూడా తీసుకురాలి. షర్మిల గారు క్లియర్గా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నప్పుడు మీరు వదిలేయాలి కామని. యూ షుడ్ నాట్ టార్గెట్ షర్మిల, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. అది నాకు అర్థమైంది. అది ఓకే, మీ ఇద్దరు కలవాలని కోరుకుంటున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను అభిమాని, వాళ్ళిద్దరు పిల్లలు కలవాలని కోరుకుంటాడు, ఎవడైనా కోరుకుంటాడు కదా. మీరు కోరుకోరా? అన్నజల్లలు కొట్టుకోవాలి, నిరంతరం తనుకుంటూ ఉండాలని ఎవడని కోరుకుంటాడు? ఏంది ఎవడు కోరుకుంటాడు? వాళ్ళిద్దరు కలవాలని నేను కోరుకుంటున్నా. ఓకే, అది కలవాలంటే ఏం చేయాలి? యూ షుడ్ రెస్పెక్ట్ వన్ అనదర్. మీరు వచ్చి షర్మిలని అటాక్ చేయటం ఏంటి? నాకు అది అర్థం కాదు. వైసీపీ ఛానల్స్ సో సర్ప్రైజింగ్. థ్యాంక్ యూ, నమస్కారం.